పాలు చేయొద్దు. హైడ్రో పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. రైవాడ కోణం 20,000 రూపు కలిగించొద్దు. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి. రైవాడ కోణం హైకోర్టు భూములకు పెడాలుగా మార్చొద్దు. కోణం రైవాడ భూములకు హైకోర్టు భూములకు ఆడాలుగా మార్చొద్దు. గిరిజనుల బతుకులు బుక్కిపాలు చేయొద్దు. గిరిజనుల బతుకులు బుక్కిపాలు చేయొద్దు. గిరిజనుల బతుకులు బుక్కిపాలు చేయొద్దు. అదాని వస్తే తరిమి కొడతాం. అదాని వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇస్తే తరిమి కొడతాం. అనేటువంటి వాడు మంచోడు కాదు, వాడు పరమ దుర్మార్గుడు. వాడికి లాభాలు తప్ప వ్యాపారం తప్ప మనుషుల ప్రాణాలు. హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. 9వ తారీఖు నరేంద్ర మోడీ వెంటనే దీని మీద ప్రకటన చేయాలి. విశాఖపట్నం వస్తున్నటువంటి నరేంద్ర మోడీ 9వ తారీఖు పవర్ ప్లాంట్ అనుమతులపై రద్దు చేయాలి. వెంటనే ప్రకటన చేయాలి. గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేయొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్ తో గిరిజనుల బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్ తో గిరిజనుల బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్ తో గిరిజనుల బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. 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 చంద్రపూడి ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్లు వ్యతిరేకించండి. చంద్రపూడి పంచాయతీ హైడ్రో పవర్ ప్లాంట్లు వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్లు రద్దు చేయాలి. హైడ్రో పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్లు రద్దు చేయాలి. పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్లు వెంటనే రద్దు చేయాలి. చంద్రపూడి వాలా పంచాయతీల హైడ్రో పవర్ ప్లాంట్లు వెంటనే రద్దు చేయాలి. చంద్రపూడి వాలా పంచాయతీల హైడ్రో పవర్ ప్లాంట్లు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్లతో గిరిజన బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్లతో గిరిజన బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్తో గిరిజన బతుకులు బుగ్గిపాలు చేయొద్దు. 9వ తారీఖున విశాఖపట్నం వస్తున్న నరేంద్ర మోడీ దీని మీద వెంటనే ప్రకటన చేయాలి. 9వ పట్నం వస్తున్న నరేంద్ర మోడీ దీని మీద ప్రకటన చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ల వెంటనే వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్లు వ్యతిరేకించండి. హైడ్రో పవర్ ప్లాంట్లు రద్దు చేయాలి. జనవరి 8వ తేదీన విశాఖపట్నం పర్యటన చేస్తూ ఉన్నారు. అనకాపల్లి ప్రాంతానికి, అల్లూరి సీతారామరాజు జిల్లాకి, విశాఖపట్నం జిల్లాకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అటు ఎర్రవరం దగ్గర నుండి పార్తీపురం వరకు ఈ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజన ప్రాంతంలో పంపుడు స్టోరేజ్ని ఒకటి ఏర్పాటు చేయటం అనేది అదానీ కంపెనీలకి కేటాయించారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున పేసా కమిటీ ఏదైతే ఉందో పేసా కమిటీలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అదే కాకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు. కనీసం గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం సమాచారం కూడా లేకుండా ఏకపక్షంగా ఇవ్వడం అనేది రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్కి విఘాతం కలిగించే చర్య తీసుకున్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మనందరూ తెలుసు, ఈ పంపుడు స్టోరేజీలు కానీ ఏర్పాటు చేస్తే అదానికి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. రైతులకి నష్టం, అట్లాగే సాగునీరుకి తాగునీరుకి తీవ్ర విఘాతం కలిగించేదానికి అవకాశం ఉంది. అదే కాదు, కొన్ని వేల మంది జల సమాధి కింద ఉండిపోయే స్థితి వచ్చేస్తుంది. చాలా గ్రామాలు కాల్ చేయాల్సిన స్థితి వచ్చేస్తుంది. ఇంత ప్రమాదం ఉన్న హైడ్రో ప్రాజెక్టుని ఎందుకు పెడుతున్నారనేది అంటే అదాని లాభాలే పరమావధి తప్ప గిరిజన యొక్క ప్రాణాలు అనేవి విలువలేని స్థితి తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. రేపు 8వ తేదీన రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది. రెండో పక్షాన
మనందరం చూస్తూ ఉన్నాం. దాదాపు 4 సంవత్సరాల నుండి స్టీల్ ప్లాంట్ 1,00,000 మంది జీవితాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది స్టీల్ ప్లాంట్ RINL తీసుకెళ్లి శైలిలో కలపాలని, అట్లాగే సొంత గనులు కేటాయించాలని, 20,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్తూ ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఈరోజు దాన్ని బలహీనపరిచే కార్యక్రమం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలకి డబ్బులు ఇవ్వని సొంత గనుల గురించి మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ RCL మెటల్ నక్కపల్లిలో పెడుతున్న కంపెనీలకు మాత్రం సొంత గనులు ఇవ్వమంటున్నారు. అంటే ఇక్కడున్న అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, లేదు పవన్ కళ్యాణ్ కానీ, లేదు బీజేపీ కానీ ఎవరికి ఊడుగుం చేస్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి ప్రైవేటు కంపెనీలకి లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. అలాగే బల్క్ డ్రగ్కి సంబంధించిన దానిలో కూడా ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే తీర ప్రాంతానికి సంబంధించి ఫార్మాజెడ్, అట్లాగే SCZ అనేక మందుల కంపెనీలు వచ్చాయి. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. వేలాది కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు ఆ కంపెనీలు. ఈరోజు కొత్తగా బల్క్ డ్రగ్ తీసుకొస్తే తీర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులకు కూడా తీవ్రంగా అన్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఒకవైపున తీర ప్రాంతంలో మత్స్యకారులకి, ఏజెన్సీలో ఉండే గిరిజనులకి, వీళ్ళు ఇద్దరికి సంబంధించిన దానిలో మనుగడికే పెద్ద ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు వెంటనే విరమించుకోవాలి. రేపు 8వ తేదీ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రాబోతా ఉన్నారు. విశాఖపట్నం అన్యాయం జరిగితే మాత్రం, అట్లాగే అనకాపల్లి పంపుడు స్టోరీ గిరిజనులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈరోజు మేము పర్యటన చేస్తాం, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. హైడ్రో పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. చింతలపూడి వానా పంచాయతీలో హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. రైవాడ్ రిజర్వేయర్లకు ముంపు కలిగించొద్దు. రైవాడ్ రిజర్వేయర్లకు ముంపు కలిగించొద్దు. రైతుల భూములు అడానికి ఈ ప్రాంతంలో ఆదాని కంపెనీ యొక్క కన్ను పడింది. మన కొండల్లో, మన భూముల్లో ఆదాని ఓడికి హక్కు ఎవరిస్తున్నారనేటువంటిది మనకు అనవసరం. అసలు ఇక్కడ వాడికి ఏం పని? మన భూములతో, మన కొండలతో, మన నీళ్ళతో వాళ్ళకేం పని అనేటువంటి విషయాన్ని మన CPM పార్టీగా అడగదలుచుకుంది. ఆదాని అనేటువంటి వాడు చిన్నవాడేం కాదు. ప్రపంచంలో ధనవంతులు పెద్ద ఎవరైతే